ఇక అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో తమ గొంతు నొక్కారని ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. తమ పార్టీకి తక్కువ సమయం కేటాయించారని అన్నారు. 5 నిమిషాల సమయం ఇచ్చి మైక్ కట్ చేశారని అన్నారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని, బిల్లుకు మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అమరావతి రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారో బిల్లులో పెట్టమని అడిగామన్నారు. ఈ మేరకు వైసీపీ ఎంపీలు రాజ్యసభ చైర్మన్ను కలిశారు. తమకు కేటాయించిన సమయంపై చైర్మన్కు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా రాజ్యసభ గ్యాలరీలో తెలుగుదేశం పార్టీ నేతలను టీవీలో చూపించారని విమర్శించారు. గ్యాలరీలో ఉన్నవారి ఫోటోలు బయటకు రావడంపై విచారణ జరగాలని వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు. మేము ఈ బిల్లుకు వ్యతిరేకము. ఈ ఫార్మేట్ లో పెడుతున్న బిల్లుకు వ్యతిరేకమని లోక్సభలో చెప్పాం, రాజ్యసభలో కూడా చెప్తున్నాం. ఎందుకు వ్యతిరేకం అనేది కేవలం 3 అంశాలే. ఒకటి, రాజధాని ప్రాంతంలో మీరు తీసుకున్న 50,000 ఎకరాల రైతులకి న్యాయం చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మీరేం డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇస్తామన్నారు. ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు లేదు. అందరూ పెద్ద రైతులే ఉండరు, చిన్న రైతులు ఉంటారు. వాళ్ళకి ప్లాట్లు ఇచ్చినా ఎక్కడో గ్రేవ్ యార్డ్స్ లో, గుంటల్లో ఇచ్చారు. వాటికి రోడ్స్ లేవు అని చెప్పి ఈ మధ్య కాలంలో ఒక రైతు సూసైడ్ చేసుకున్న సందర్భం కూడా మనం చూసాం. సాక్షాత్తు ఒక మంత్రి గారు, కేంద్ర మంత్రి గారి సమక్షంలో, రామారావు అనే రైతు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశం మీదనే దీనికి స్పష్టత ఇవ్వండి, ఈ బిల్లులో పెట్టండి. అమరావతి భూములు ఇచ్చిన రైతులకి ఏ విధంగా మీరు న్యాయం చేస్తారని ఈ బిల్లులో పొందుపరచండి అని అడిగాం.